తిరుమల ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని అడిగిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు ఈడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఈ నెల 8వ తేదీ, 9వ తేదీన విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా విచారణకు హాజరయ్యేందుకు తమకు 3 వారాల సమయం కావాలని ఈడీని కోరారు. 3 వారాల సమయం ఇవ్వడం కుదరదని ఈడీ స్పష్టం చేసింది. 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డి, 9వ తేదీన అరవింద్ కుమార్లు ఈడీ విచారణకు రావాలని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్ కు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ ను తప్పించుకున్న ఈడీ అతని స్టేట్మెంట్ ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ నెల 7న విచారించనుంది.